హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బనానా. ఇవి కూర అరటి బనానా అయితే కాదు, మనం తినే బనానా. చెట్టుకెళ్ళ కోసినప్పుడు దానికి ఉన్న పచ్చికాయలను అయితే నేనైతే తీసేసుకున్నాను. వీటితో నేను ఇప్పుడైతే చిప్స్ చేద్దామనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా నేను బనానా చిప్స్ అయితే చేశాను, కానీ అవి కర్రీ చేసే బనానాతో చేశాను. ఇవేమే తినే బనానా, కానీ ఇవి పండగకు ముందు మనం ఇలా యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. దీనికోసం అని చెప్పేసి అన్ని బనానాలని దానిపైన పీల్ తీసేసుకొని ఉప్పు వేసిన వాటర్లో వేసుకున్నాను. కలర్ చేంజ్ కాకుండా, బ్లాక్ కాకుండా అలాగే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో గీకేసి ఇలా అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. చాలా బాగా వచ్చేస్తున్నాయి, చాలా పలస పలసగా ఉన్నాయి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. ఇదేమో ఎల్లో కలర్లో ఉన్నాయి, కొన్నేమో రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ కలరు సేమ్ బనానాస్, కాకపోతే ఎక్కువగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఆ కలర్ వచ్చేసింది. మామూలుగా చేసేస్తే ఈ కలర్లో ఉంటాయి. ఏ కలర్లో ఉన్నా కానీ మనం ఇట్లా తుంపగానే తొంగిపోతూ ఉంటాయి. చాలా మెత్తగా